హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను చికెన్ అండ్ ములక్కాడ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో, నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను అనమాట. ముందుగా మనం చికెన్ తీసుకోవాలి. ఇది నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా 3-4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకోండి చికెన్. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం పసుపు, అలాగే కారం. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకున్నాం. ఇవి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ కారం, ఈ సాల్ట్ ఇదంతా చికెన్కి పట్టేలాగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాక ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. చికెన్ హాఫ్ కిలో చికెన్కి ఒక 3 ఆనియన్స్. మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ అయితే. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకున్నాం. కొంచెం కరివేపాకు అయితే వేసాను. మంచిగా ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. లిడ్ పెట్టేసుకున్నాం. లిడ్ పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి వెల్లుల్లి, అల్లం ఇలా నీట్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే త్వరగా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. జీలకర్ర 1 స్పూను, ధనియాలు, అలాగే యాలకులండి ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అంతే. ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇలా సాఫ్ట్గా మెత్తగా పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయని చూద్దాం. ఫ్రై అయిపోయింది. ఇందులో మనం చికెన్ వేసేసుకుందాం. ఇందులో మనం పక్కన ఇలా కారం, పసుపు, సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నామండి. ఇందులో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాం. ఇందులో చికెన్ నుంచి చాలా వాటర్ వస్తాయండి. ఇక్కడ ఈ చికెన్ నుంచి మనకి వాటర్ అనేది చాలా వస్తుంది. ఆ వాటర్ తోటే చికెన్ సగం కుక్ అయిపోతుంది అన్నమాట.
ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇది పెట్టేసుకున్నాం. ఒక 10 minutes అలా వదులుతాం. సిమ్లోనే ఉంచుకోండి. చికెన్ చూద్దాం ఎలా ఉందో. చూసారు ఎలా వాటర్ వచ్చేస్తాయి చికెన్లో. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ములంకాయలు కూడా వేసుకున్నాం. సరిపోతాయి. ఇప్పుడు ఇందులో లిడ్ పెట్టేసుకున్నామండి. ఇంకా 2-3 minutes అయితే కుక్ చేసుకుందాం. ములంకాయలు వేసాం కాబట్టి. మరి ములంకాయలు ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదండి. మనం మళ్ళీ వాటర్ వేస్తాం కదా, మరీ సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకా సరిపోతుంది. ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం పక్కన మసాలా. ఆ మసాలా అయితే ఇందులో వేసేసుకున్నాం. మసాలా అయితే ఇందులో వేసేస్తున్నాం. కారం కూడా ఇందులో నాకు కొంచెం తక్కువగానే ఉంది. హాయ్, ఇప్పుడు ఇందులో కారం కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను ఒక స్పూన్ అయితే కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని, నేను సాల్ట్ కూడా తక్కువ వేసానండి ఇందులో చికెన్లో కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. 1 స్పూనే వేసాను కదా, 1 స్పూన్ అయితే వేస్తాను. వాటర్ అయితే వేసేస్తాను. మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్నాం కదా, ఇందులో వాటర్ వేసేసి, అంటే మసాలా ఉండిపోయింది కదా ఇందులో, అందుకనేసి మసాలా వాటర్ అయితే ఇందులో వేసేసి వాటర్ అయితే మరీ ఎక్కువేమీ వేసేసుకోర్లేదండి. అది మనకి చాలా టైం కుక్ అయిపోయింది కదా ఈ చికెన్ వాటర్ తోటే. ఈ ములంకాయ కొంచెం కుక్ అవడానికి వేసుకుంటాం చికెన్కి, అంత సరిపోతుంది. స్మెల్లే సూపర్ వస్తుందండి. ఇంకా కర్రీ రెడీ అవుతున్నాను. మనకి ఎప్పుడైనా చికెన్ కర్రీ మనం ఇలా మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటేనే చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ రెడీమేడ్ పౌడర్ వేసిన కర్రీ టేస్ట్ అయితే బాగోదు. ఇంకా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కుక్ చేసేసుకోండి. ఓకేనండి, అది మొత్తం కుక్ అయ్యాక అయితే నేను చూపిస్తాను. ఒకసారి కర్రీ చూద్దాం ఎలా ఉందో. ఇంకా ఇందులో వాటర్ అయితే ఉన్నాయి, ఇంకా బాగా గ్రేవీలో అవ్వాలన్నమాట. మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాం. ఇంకొక 10 minutes పడుతుందండి కర్రీ అవ్వడానికి. చూద్దాం ఎక్కడి వరకు వచ్చాము. ఓకేనండి, కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకుందాం. ఓకే.
వేసుకున్నామండి కొంచెం. ఒకసారి అలా కలుపుకొని అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ములంకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు చికెన్ మ్యాంగో అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ములంకాయ చికెన్ కూడా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికీ బాయ్.